أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والسماء بنيناها بأيد وإنا لموسعون. والأرض فرشناها فنعم الماهدون. ومن كل شيء خلقنا زوجين لعلكم تذكرون. ففروا إلى الله إني لكم منه نذير مبين. ولا تجعلوا مع الله إلها آخر إني لكم منه نذير مبين. كذلك ما أتى الذين من قبلهم من رسول إلا قالوا ساحر أو مجنون أتواصوا به بل هم قوم طاغون. فتول عنهم فما أنت بملوم وذكر فإن الذكرى تنفع المؤمنين. وما خلقت الجن والإنس إلا ليعبدون. ما أريد منهم من رزق وما أريد أن يطعمون إن الله هو الرزاق ذو القوة المتين. فإن للذين ظلموا ذنوبا مثل ذنوب أصحابهم فلا يستعجلون. فويل للذين كفروا من يومهم الذي يوعدون. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. هل أتى على الإنسان حين من الدهر لم يكن شيئا مذكورا إنا خلقناه من نطفة أمشاج نبتليه فجعلناه سميعا بصيرا. ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా మన అందరి కలయికలో శుభములు ప్రసాదించుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్లలో చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, ఇవాళ క్లాసులో ఉండగా సూరతు తీన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చించుకోవడం జరిగింది. సూరతు తీన్ ఖురాన్ చివరి భాగంలో 30వ భాగంలో వచ్చేటువంటి సూరతుల్లో ఒక చిన్న సూరతు, చాలా పెద్దదేం కాదు. అందులో అల్లాహ్ సుబ్హానహు తఆలా కొన్ని ముఖ్యమైన విషయాలను మన దృష్టికి తీసుకొచ్చాడు. వాటిలో ఒక్క ఆయతు మానవ మహోన్నత్యానికి సంబంధించింది, మానవుడి గొప్పతనానికి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయాల్లో నుంచి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనే భావనతో సూరతు తీన్ మరియు దాని ఆవశ్యకత అనే శీర్షికన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని అనుకున్నాను. కాబట్టి ముందుగా ఆ సూరతు గురించి విందాం, తెలుసుకుందాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వత్తీని వజ్జైతూన్ వతూరి సీనీన్ వహాదల్ బలదిల్ అమీన్ లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్. ఇవి ప్రారంభము 4 ఆయతులు.
వత్తీని వజ్జైతూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీన్ మరియు జైతూన్ అను రెండు పండ్ల గురించి మాట్లాడుతున్నాడు. తీన్ అంటే అంజూరం, జైతూన్ అంటే మనకు తెలిసిందే ఆలివ్. తెలుగులో మరి దాంట్లో ఏమంటారో ఆలివే అంటారో లేకపోతే ఏమంటారో నాకు తెలియదు. అత్తిపండు. జైతూన్ అంటే అత్తిపండ. తీన్ అంటే అత్తిపండు, జైతూన్ జైతూనే. ఓకే, సో అత్తిపండు మరియు జైతూన్కు సంబంధించి మాట్లాడుతున్నాడు. వత్తీని వజ్జైతూన్. వతూరి సీనీన్. తూరు సీనీన్ పర్వతం గురించి మాట్లాడుతున్నాడు. వహాదల్ వలదిల్ అమీన్. ఈ ప్రదేశం, ఈ పట్టణం, ఈ ప్రాంతం ఏదైతే బలద్ అమీన్ అంటే ట్రస్ట్ వర్ది ప్లేస్ అనే భావంలో నమ్మకం కలిగినటువంటి నమ్మకాన్ని విస్థాపితం చేసేటువంటి ప్రదేశం బలదుల్ అమీన్. వత్తీని వజ్జైతూన్ వతూరి సీనీన్ వహాదల్ బలదిల్ అమీన్. లఖద్ ఖలక్నల్ ఇన్సాన ఫీ అహ్సని తఖ్వీమ్. నిస్సందేహంగా మేము మానవుణ్ణి అత్యంత మంచి ఆరోగ్యకరమైన అందమైన ఆకృతిలో పుట్టించాం. ఇది ఆ 4 ఆయతులు. కానీ ఈ 4 ఆయతులకు ముందు 3 ఆయతులు దేని గురించి మాట్లాడుతున్నాయి అంటే 2 పండ్ల గురించి మాట్లాడుతున్నాయి. బట్ మీనింగ్స్ మనం తెలుసుకుందాం. పర్వతం గురించి మాట్లాడుతుంది, తర్వాత ఒక ప్రదేశం, ఒక సిటీ గురించి మాట్లాడుతుంది. ఖురాన్ వ్యాఖ్యాతలు ఈ 3 వస్తువులని 3 ప్రాంతాలుగా డివైడ్ చేసి చూస్తున్నారు. మొదటిది వత్తీని వజ్జైతూన్. అత్తిపండు మరియు జైతూన్ ఇవి ఎక్కువగా లెబనాన్లో మరియు బెతల్హంలో మరియు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. వాటి వివరణ ఎందుకు ఇచ్చారంటే పండ్ల గొప్పతనాన్ని మీకు చెప్పడంతో పాటు ఈ పండ్లు లబ్ధిలోకి వచ్చే ప్రాంతాన్ని కూడా దానికో గొప్పతనం ఉంది, విశిష్టత ఉంది సూచించడం. ఆ విశిష్టతలో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే ఆ ప్రాంతంలో మన అందరి ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారు వచ్చారు. ఈసా అలైహిస్సలాం గారు దాంతో సంబంధం కలిగి ఉన్నారు. రెండవది తూరు సీనీన్. తూర్ పర్వతం ఏదైతే ఒక కంటిన్యూస్ పరంపరగా ఒక చైన్గా కొనసాగుతుందో దాన్ని సీనీన్ అంటాం. ఆ ప్రాంతంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం గారికి పుస్తకం ఇచ్చాడు. ఆ ప్రాంతంలోనే మూసా అలైహిస్సలాం గారు 40 రోజుల పాటు వెళ్ళి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. కాబట్టి మూసా అలైహిస్సలాంకి ఇవ్వబడిన పుస్తకం తౌరాతు, ఈసా అలైహిస్సలాం గురించి ప్రస్తావించి ఆయనకి ఇవ్వబడిన ప్రతి పుస్తకం ఇంజీలు, రెండింటి గురించి మాట్లాడటం జరిగింది. ఈ 2 కాకుండా ఇంకో మహోన్నతమైన పుస్తకం ఉంది, అది ఖురాన్. ఖురాన్ ఎక్కడ అవతరించింది? మక్కాలో. మక్కాను ఎలా ఏమంటున్నాడు? అల్ బలదుల్ అమీన్ అంటున్నాడు. మక్కాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం పేరు ఇచ్చాడు? మక్కా. అల్లాహ్ మక్కా అంటే కూడా మాకు అభ్యంతరం లేదు. మక్కా కాకుండా బక్కా అని చెప్పినా మేము ఒప్పుకున్నాం. ఆ పేరు కూడా ఉంది. మక్కాకి ఇంకో పేరు బక్కా కూడా ఉంది. కానీ ఇక్కడ బలద్ అమీన్ అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే మీకు అమానత్ ఇవ్వడం జరుగుతుంది, ఆ అమానత్ ఇక్కడే అవతరిస్తుంది, అది మక్కా. అక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి రాక ఉంది, అందుకని ఆ ప్రదేశం. ఇప్పుడు 3 ప్రవక్తల్ని 3 ప్రదేశాలని కలపడం జరిగింది కదా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరిగా వివరించడానికి, మధ్యలో మూసా అలైహిస్సలాం గారి గురించి మాట్లాడటం జరిగింది, ముందుగా ఈసా అలైహిస్సలాం గారి గురించి మాట్లాడటం జరిగింది. ఈ 3 వివరణతో పాటు ఇంకో సున్నితమైన వస్తువు ఒకటి ఉంది. ఇంకొక సున్నితమైన వస్తువు ఉంది. మనం చిన్నగా మధ్యలో మన ఇమాం గారిని అడిగి తెలుసుకుందాం సున్నితమైన వస్తువు ఏందంటూ. అక్కడ నూరు భాష, నూరుల భాష గారు
చెప్పండి, సున్నితమైన వస్తువు. గమనించలేదు కదా? ఎందుకంటే ఆయన ఎందుకు తీసుకున్నానంటే ఆయన ఆఫీస్ స్టాఫ్ కాబట్టి గమనిస్తారు అనుకున్నాను. మొదట్లో వత్తీను వా అనేది కసం కోసం ఇవ్వటం పడింది. ప్రమాణం, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్పడానికి. అది చాలా విలువైన వస్తువు. అంటే ఒక ముఖ్యమైన వస్తువు గురించి ప్రస్తావన త్వరలో రాబోతుంది. ఆ ప్రస్తావనకు ముందుగా నేను దీని మీద ఆన, దీని మీద బొట్టు, దీని మీద ప్రమాణం చేస్తున్నాను అని ఆ మాటను బలపరచడానికి ఈ 3 వాక్యాలను వాడటం జరిగింది. ఆ వచ్చే విషయం ఇది. ఏది? లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తఖ్వీమ్, మానవుణ్ణి మేము ఒక అందమైన ఆకృతిలో పుట్టించాము అనే మాట చెప్పడానికి. ఇప్పుడు విలువైన మాట ఏది? 4వదా మొదటి 3వా? 4వది కదా? 4వది అంతేనా? కాదు, ఈ 4 ముఖ్యమైనవి. ఏ విధంగా అయితే మొదటి మాట విలువైనది, మీ బోధపడి దాని గొప్పతనం గుర్తుకొస్తుందో, ఏ విధంగా అయితే 2వ మాట గొప్పదై దాని గొప్పతనం మీ మైండ్లోకి వస్తుందో, ఏ విధంగా అయితే 3వ విషయం కూడా చాలా గొప్పదై చాలా ఘనమైనది ఉండి మీ మనసులో దానికి ప్రత్యేకత ఉందో, వీటిని మీ ముందుకు తీసుకొచ్చి చెప్తున్నాను. వాటికి విలువ ఇచ్చింది నేనే. ఈ తర్వాత వచ్చే వస్తువు కూడా విలువ ఇచ్చింది నేనే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ కసం తర్వాత ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. మానవుడికి ప్రత్యేకత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. ఆ ప్రత్యేకత దేని గురించి సంబంధించింది? మానవ ఆకృతికి సంబంధించింది. మానవ ఆకృతికి సంబంధించింది. ఇప్పుడు ఈ ఆకృతి గురించి ఇంత తెలుసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతాను. మీరందరూ మాషాల్లా బుద్ధిజీవులు, బోధ జ్ఞానం కలిగి ఉన్నారు, చాలా విషయాలు తెలిసిన వారు కాబట్టి నేను దాని సమాధానం మీరు ఇస్తారు అని అనుకుంటున్నాను. సిద్ధంగా ఉన్నారా? క్లూ ఏమి ఇవ్వను, మీరే చెప్పాలి. ప్రశ్న ఏంటంటే, మీరు నమాజ్ ఆచరిస్తున్నారు. నమాజ్ ఆచరించేటప్పుడు తిన్నగా నిలబడి అల్లాహ్ ముందు చిత్తశుద్ధితో, అల్లా మేము మానవులం, మా వల్ల ఏదన్నా పొరపాటు జరిగి ఉంటే క్షమించు అని చెప్పడానికి చెప్పొచ్చుగా. అదేగా నమాజ్ పూర్తిగా కదా? మరి అందుట్లో నిలబడటం దేనికి, వంగోటం దేనికి, సాష్టాంగం చేయటం దేనికి అని ఒక ఆయన అడిగాడు. దాని సమాధానం మీరు చెబితే నేను వెళ్ళి ఆయన చెప్తాను. అది ఎక్కువ సమయం తీసుకోమాకండి, వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్నారు కదా, తర్వాత నన్ను తిడతారు కదా. నిజమైన మాట కదా. ఇప్పుడు దీని గురించి మనం నిజంగా ఆలోచించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు బుర్ర ప్రసాదించాడు. ప్రతిదానికి ఆలోచించమని అడుగుతున్నాడు. ఆలోచన లేకుండా ఏ పని చేయొద్దని చెప్తున్నాడు. ఒక చిన్న సూరతుల్ గాషియాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక వస్తువులను ప్రస్తావించి వీటిలో మీ బుద్ధి ఏం పనిచేస్తుంది, మీరు ఎలా గమనిస్తున్నారు, మీ ఎటువైపు మీ ఏ యాంగిల్లో ఆలోచిస్తున్నారు అని అడుగుతున్నాడు. మీరు వింటారు ఈ ఆయతులు. అఫలా యందురూన ఇలల్ ఇబిలి కైఫ ఖులిఖత్, ఒంటెలు ఏ విధంగా పుట్టించబడ్డాయో వాటి గురించి వీళ్ళేం ఆలోచించటంలా, చూడటం లేదా? అఫలా యందురూన ఇలల్ ఇబిలి కైఫ ఖులిఖత్ వ ఇలస్ సమాయి కైఫ రుఫియత్, ఆకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా పైకి ఎత్తుంచాడో మీరు తెలియటం లేదా? వ ఇలల్ అర్ది కైఫ సుతిహత్, భూమిని చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనుషులు ఉండటానికి వినియోగయోగ్యంగా ఒక ఫ్లాట్ గా తయారు చేసి పెట్టాడు. సైంటిస్టులు ఏదో గుండ్రంగా ఉంది అన్నారు, ఇది ఫ్లాట్ గా ఉండడానికి కన్వీనియంట్ గా ఉంది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒకసారి నేను తర్జుమా చేయడంలో పొరపాటు పడవచ్చు, లేకపోతే మనం భూమి గురించి అండర్స్టాండింగ్ లో పొరపాటు జరిగి ఉండొచ్చు. దీన్ని గమనించండి. వైలల్ అరది కైఫ సుతిహత్, చెప్పండి. ఇప్పుడు అఫలా యందురూన్, చూడటం లేదా? మనిషికి బుద్ధి అనేది ఉంది. ఈ బుద్ధికి సంబంధించి కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, నాలుక కానీ, మన శరీరం యొక్క రోమాలు కానీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ బుర్రకు చేరి చూస్తుంటాయి. కొంచెం కారం ఎక్కువైతే నాలుగు వెంటనే చెప్తుంది కొంచెం ఎక్కువనే ఉంది, వాళ్ళ ఉంది, కడప జిల్లాలో ఉన్నామా ఏంటి అని, లేక గుంటూరు జిల్లా గురించి గుర్తు చేస్తుంది. అదేవిధంగా శబ్దం పెద్దగా వస్తుంటే చెవులు వెంటనే చెప్తాయి
ఏమైనా తట్టుకుంటామో లేదో అని కదా. మరి కొన్ని ఆకర్షణీయమైన వస్తువులు కనబడంగానే మన కళ్ళు అక్కడే ఉండిపోతాయి. అది ఏదన్నా కావచ్చు, చూడదగింది కావచ్చు, చూడకుండా వదిలేసేది వస్తుంది కావచ్చు. కానీ ఆకర్షణగా ఉంటే కళ్ళు తిరిగి తిరిగి అక్కడికే పోతుంటాయి. అవి మైండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే అందమైన వస్తువులు చూస్తూనే ఉండు అని కదా. మరి ఈ బుర్రకు సంబంధించి అల్లాహ్ అంటున్నాడు, ఇది నీకు ప్రసాదించాను. మరి ప్రసాదించినప్పుడు మరి నీ గొప్పదనం బయటపడాలి, నీలో ఉన్నటువంటి గొప్పతనం బయటకు రావాలి. ఏ విధంగా వస్తుంది? ఆలోచన ద్వారా నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయం లేక రిజల్ట్, ఈ అన్ని పరిశోధన తర్వాత వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ కోసం ఉద్దేశించిన రిజల్ట్కి సమీపంగా ఉండాలి. ఎగ్జాక్ట్గా ఉంటే 100% ఓకే, ఎగ్జాక్ట్గా ఉండటం అనేది కష్టం. సమీపంగా ఉండాలి కదా. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మనం అందరం కలిసి ఖిబ్లా ఎటు ఉందని మనం ఆలోచించి చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అన్ని ఎగ్జాక్ట్గా ఖిబ్లా ఉండదు. ఈ అతను మన క్యాంపస్ క్యాంపస్ పెట్టుకున్నా కొన్ని సందర్భాల్లో ఎగ్జాక్ట్ గా ఉండదు. అయినప్పటికీ అది సమీపంగా ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలకు అనుగుణంగా మనం గో అహెడ్ అని ముందుకు వెళ్ళిపోతుంటాం. అక్కడే ఆగిపోయి ఉంటాం. మీకు ఈ విషయం గతంలో ఎవరైనా చెప్పారో తెలియదు, కానీ ఒకసారి మేము మక్కాలో ఉన్నాం. మగరిబ్ టైం అయిపోయింది. తండోపతండాలుగా జనాలు కాబా నడుస్తూనే ఉన్నారు. ఇఖామత్ అయిపోయింది. ఇఖామత్ అవ్వగానే ఎవడికాడు అక్కడికి నడవటం ఆపేసి ఏ రోడ్డులో ఎవడు ఉన్నాడో, ఏ యాంగిల్లో వెళ్తున్నాడో, కాబా ఏ యాంగిల్లో ఉందో చూసుకోకుండా చేస్తూ కట్టు నిలబడిపోయారు. వాళ్ళలో నేను ఒకడిని. కాబా కనపడటం లేదు. రోడ్లు ఎలా ఉన్నాయో వేస్తున్నాను, 2 రోజులు వెళ్ళిపోయారు. నమాజ్ అయిపోయిన తర్వాత కాబా ఎటు ఉందంటే మేము ఈ యాంగిల్లో ఉన్నాం, కాబా ఈ యాంగిల్లో ఉంది. యాంగిల్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఏం చేయాలి? నమాజ్ చేయాలా వద్దా, తిరిగి చేయాలా వద్దా అనేది ప్రశ్న. ఒక పెద్ద ఆయన కడితే ఆయన ఉన్నట్టే, మీరు ఇదేనప్పుడు ఈ కాబా ఇలా ఉందనే ఉద్దేశంతో చేశారు కదా నమాజ్, కాబట్టి మీరు రిపీట్ చేయవసరం లేదు అన్నాడు. కొంచెం ప్రశాంతత ఏర్పడింది. కానీ మనసులో ఇంకా తెలుపుతూనే ఉంది. ఒక పెద్ద ప్రదేశంలో వెళ్ళి ఒక ముఖ్యమైన ఉద్దేశం కోసం వెళ్ళి అక్కడెళ్ళి ఏదో కొంచెం బాధ రిపీట్ చేయటం అంటే కష్టమవుతుందని మనం అలా రిపీట్ చేయలేకుండా వదిలేసామా ఏంటి అని. అప్పుడే నిర్ణయం కొన్ని ఏమిటంటే ఎగ్జాక్ట్ అవుతుంది, కొన్ని కొంచెం సైడ్గా పోతూ ఉంటాయి. ఆ సైడ్గా పోయినప్పటికీ దాన్ని యాక్సెప్ట్ ఇవ్వడం జరిగింది కొన్ని విషయాల్లో కదా. ఇప్పుడు ఈ ఆన్సర్ గురించి ఆలోచించండి. ఏం చెప్తుంది ఆన్సర్ మనకి? రుకు ఎందుకు చేస్తున్నాం? అల్లాహ్ ఆదేశించాడు, నిజంగా రుకు చేస్తున్నాం. నిజానికి ఎదుటి వ్యక్తి మీరు అల్లాహ్ ఆదేశించాడు అందుకుని చేస్తున్నామంటే నోరు మూసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు కాబట్టి. కొంతమంది చదివిన వాళ్ళు ఏం చేస్తారంటే అటా ఒప్పుకోరు. వాళ్ళకు తార్కిక విషయం చెప్పాలి కదా. అప్పుడు ఏం చెప్పామంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుణ్ణి లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తఖ్వీమ్ నుంచి తీసినట్టు ఒక సమాధానం ఆయనకు చెప్పడం జరిగింది. అదేంటంటే పశువులు ఉన్నాయి, 4 కాళ్ళపై ఉంటాయి. అది మానవులు మళ్ళీ నిలబడమంటే నిలబడగలుగుతాయా? కొన్ని ప్రాణులు నేల కట్టు పెట్టుకుంటాయి, వాటి మానవులు మళ్ళీ నిలబడమంటే నిలబడగలవా? నడవగలవా? చేయలేవు. కొన్ని గ్రౌండ్పై క్రీపింగ్ అంటే ప్రాకుతూ ఉంటాయి, మళ్ళీ వాటిని మానవులు మళ్ళీ చేయమంటే చేస్తాయా? చేయలేవు. కానీ మానవుడు ఈ అన్నిటికంటే అన్ని విధాలుగా చేయగలడు. కావాలంటే వంగగలడు, కావాలంటే సాష్టాంగం చేసి నేల మీద పడు, కావాలంటే నేల మీద పూర్తిగా పడి ప్రాకగలడు కదా. అంటే ఈ అన్ని యాంగిల్లో ఇలా చేయడానికటువంటి స్థోమత, గొప్పతనం, మంచితనం అల్లాహ్ మానవుడు ప్రసాదించాడు. కాబట్టి మానవుడు అన్ని విధాలుగా అన్ని కోణాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు హంబుల్నెస్ ప్రదర్శించాలి. హంబుల్నెస్ అంటే ఏంటి? తెలుగులో అణుకువ ప్రదర్శించాలి. నిలబడ్డప్పుడు, వంగినప్పుడు, సాష్టాంగపడినప్పుడు, ప్రాగులాడే పద్ధతులు అన్ని విధాలా మనకు అనుకూలంగా ఉండాలి. ఈ అణుకువ శారీరకంగాను మరియు మానసికంగాను ఉండాలనే ఒక ఉద్దేశం ఇందులో ఇవ్వడం జరిగింది అనేది ఒక సమాధానం దానికోసం యాడ్ చేయడం జరిగింది.
తెలియంది. ఈ ప్రత్యేకత మానవుడికే అల్లాహ్ ఎందుకు ఇచ్చాడు అనేది మనం ఆలోచించాలి. మానవుడికే ఎందుకు ఇచ్చాడు అనేది దీనికి సమాధానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోనే చెప్తున్నాడు. ఏమని? వైద్ ఖాల రబ్బుక లిల్ మలాయికతి ఇన్నీ జాయిలున్ ఫిల్ అర్ది ఖలీఫా. అల్లాహ్ అంటున్నాడు, ఎవరితో అంటున్నాడు? మలాయికతో అంటున్నాడు. మలాయిక ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సృష్టికర్తలు. వారు అప్పటికే ఉన్నారు, ఎగ్జిస్టింగ్ అంటే వారికి ఉనికి ఉంది, వారి పనుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పిలిచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళతో అంటున్నాడు, నేను భూమండలంలో ఒక మానవుణ్ణి పుట్టిద్దాము అనుకుంటున్నాను. వాడికి ఖలీఫా అనే టైటిల్ ఇవ్వటం జరుగుతుంది. ఖలీఫా అనే పదానికి 2 వ్యాఖ్యలు చేశారు. 2 వ్యాఖ్యలు నేను ముందు చేస్తాను. ఖలీఫా అంటే ఒక మానవుడి నుంచి ఇంకో తరబాడు, ఆ తర్వాత ఇంకో తరం, ఆ తర్వాత ఇంకో తరం, తరాతరాలుగా ఉంటూ జీవనం గడిపేవాడు. తండ్రి నుంచి కొడుకు, కొడుకు నుంచి కొడుకు, కొడుకు నుంచి ఇంకోడు, ఇంకో నుంచి మనవడు, మనవడు, ఇలా కొనసాగు తరాలుగా ఉండేవాడు కదా. రెండో అర్థం ఏం చేశారంటే, మనం ప్రాపంచిక పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూతో, అంటే మనం ఏమంటాం, రాజకీయ పాయింట్ ఆఫ్ వ్యూతో, ఒక రాజుగారు పరిపాలన సమాప్తమైన తర్వాత ఇంకో రాజుగారి పరిపాలనలోకి రావడం, ఆ తర్వాత ఇంకో రాజుగారి పరిపాలనలోకి రావడం అనే పాయింట్ ఆఫ్ వ్యూతో ఖలీఫా అని చెప్పడం జరిగింది అంటారు. నేను మొదటి భాగాన్ని ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాను. ఎందుకంటే ఈ ఖలీఫా అనే రాజకీయ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత అమీరుల్ మోమినీన్, ఖలీఫతుల్ ముస్లిమీన్ అనే పదాలు వచ్చినాయి. అంతకుముందు ఆ పదం ఎప్పుడు రాజకీయ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ చేయడం జరగలేదు. అంతకుముందు అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళలో 2 ప్రవక్తలు ప్రముఖంగా రాజకీయ పాయింట్ ఆఫ్ వ్యూతో అడ్వాన్స్ ఉన్నారు. వాళ్ళు దావూద్ అలైహిస్సలాం గారు ఒకరు, అదే సులైమాన్ అలైహిస్సలాం గారు. దావూద్ అలైహిస్సలాంకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖలీఫా చేశానన్నాడు. ఎవరికి ఖలీఫా చేశాను చెప్పలా. ఎవరి తర్వాత నీవు వచ్చావు అని చెప్పలా. ఆయన తర్వాత ఆయన కొడుకు వస్తే ఆయన కొడుకు కూడా ఖలీఫా అని పదం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పలా కదా. అటువంటిప్పుడు ఈ రాజకీయ పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని మనం పక్కన పెట్టేసి, ఒక తరం తర్వాత ఇంకో తరం, ఆదం అలైహిస్సలాం తర్వాత ఆయన సంతతి, ఆయన తర్వాత నూహ్ అలైహిస్సలాం తర్వాత ఆయన సంతతి, ఆ తర్వాత సంతతి, ఇలా కొనసాగింపు ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరు అంటే మన తల్లిదండ్రుల యొక్క సంతానం, తర్వాత జనరేషన్. అటువంటిప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడంటే, ఈ భూమండలంలో తరతరాలుగా ఉంటూ ఒక జనరేషన్ తర్వాత ఇక జనరేషన్ ఈ ప్రపంచంలో ఉంటూ శాంతిని స్థాపితం చేయడానికి ఉండేటువంటి ఒక మానవుని నేను పుట్టిస్తున్నాను అని అన్నాడు. ఇన్ని జాయిలున్ ఫిల్ అర్ది ఖలీఫా. ఆ ఖలీఫా అనే పదం ఎప్పుడైతే విన్నారో మలాయిక వాళ్ళకి ఆబ్జెక్షన్ ఏర్పడింది. వాళ్ళకు నచ్చల కొన్ని విషయాలు. వాళ్ళు వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు చెప్పి మంచి పని చేశారు. మన దాచుకుని ఉంటే మళ్ళీ ఆ మాట వాళ్ళని హృదయంలో నిండిపోయేది, మనకు పనికొచ్చే సమాధానం దొరుకుండేది కాదు. అల్లాహ్ వాళ్ళు ఏమంటే ఇన్ని జాయిలు ఫిల్ అర్ది ఖలీఫా అంటే కైఫ ప్రజలు ఏ విధంగా అయితే నువ్వు అల్లాహ్ సుబ్హానహు ఈ భూమిలో పుట్టిస్తావు, వాళ్ళు రక్తపాతం చేస్తారు కదా, పెట్టుకుంటారు కదా. ఈ విషయాలు గతంలో ఎప్పుడన్నా ఏర్పడ్డాయా? మానవుడు మొదటిసారిగా ఉనికిలోకి రాలేదు ఇంకా. మరి వాడు వెళ్ళి ఇక్కడ ఇతరుడు తప్పులు చేస్తాడు అనే విషయం మలాయికాకి ఎలా తెలుసు? చూసుండాలి కదా. మలాయికా గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చాలా మంచి వివరణ ఇచ్చాడు, అందమైన వివరణ. యఫ్అలూన మా యుమరూన్, వాళ్ళకి పని పాట ఏమీ లేదు. ఉన్నది ఏంటంటే అల్లాహ్ ఏం చెప్పాడో ఆ పని మాత్రమే, అంతవరకు మాత్రమే చేస్తారు. దానికి మించి కొంచెం చేయడం వాళ్ళకి కుదరదు. అందుకని ఎంత పని చెప్తారో అంతే చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్లకు ఇటువంటి దోషాలు, తప్పులు, ఇటువంటి భయంకరమైన వస్తువులు ఉనికిలోకి తెస్తారు మానవులు అని వాళ్ళకి ఎలా తెలుసు? దీనికి సమాధానం మరి మీరందరూ ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ నాకు చదివినందుకు తెలిసిన సమాధానం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాయే వాళ్ళ నోటితో నుంచి ఇటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం చేసి దానికి సమాధానం ఇచ్చేశాడు.
మానవుడి గురించి మీ మనసుల్లో ఇటువంటి తెలివి పనికిరాని ప్రశ్నలు రావచ్చు, కానీ వాటికి సంబంధించినటువంటి మంచి సమాధానం మాదేంటంటే అటువంటి ప్రశ్నలకు మనసులో పెట్టుకోకుండా మీరు మానవుడు ఏ ఉద్దేశం కోసం పుట్టించామో ఆ ఉద్దేశం కోసం మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే మానవుడే ఈ అగ్రగణ్యుడు, వాడు ఈ వీమొండల కోసమే పుట్టించబడ్డాడు. పుట్టించబడిన ఆదం అలైహిస్సలాం జన్నత్లో ఉంచబడ్డారు. అయినప్పటికీ ఈ ఆయత ఏం చేస్తుంది అంటే పర్మనెంట్ గా జన్నత్లో ఉండటానికి ఆదం రాలేదు అనే విషయం ముందుగానే పాయింట్అవుట్ చేస్తుంది చదువు బుద్ధి ఉన్నవాడికి. జిన్నాతులు మనకు నమూనా కాదు కదా, జిన్నాతులు మనకు నమూనా కాదు, మనం మానవులం. జిన్నాతులు కానీ మలాయికా కానీ అదృశ్యంలో ఉండేవాళ్ళు, వాళ్ళు మనకు నమూనా కాజాలరు. అందుకనే మక్కాలో ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిలబడి నేను ప్రవక్తను, అల్లాహ్ మాట వినండి, నేను అల్లాహ్ ప్రవక్తను, మీ అల్లాహ్ తెలుసు ఎవరో, అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అష్హదు అన్న ముహమ్మద్ చెప్పండి అని అడిగినప్పుడు కొంతమంది ఏం చెప్పారంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ముహమ్మద్ గారు మీరు చెప్తుంది నిజమైతే మీతో పాటు 2 మలాయికాని ఎందుకు పెట్టలేదు? తోడుగా నిలబడి ఈ రోజుల్లో ఏం పదం పెట్టండి, బౌన్సర్స్, 2 బౌన్సర్లుగా నిలబడి అరే ఈయన ముహమ్మద్ గారు అల్లాహ్ ప్రవక్త, మీరందరూ వినండి ఆయన మాట అని చెప్తుండాలంట. ఈ మలాయికా నిలబడి ఏం చెప్పాలి? ఎవరి దగ్గర ఉన్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దావత్ చేయడానికి వెళ్తే, ఇస్లాం చెప్పడానికి వెళ్తే ఈ బౌన్సర్లు ఏం చెప్పాలి? అరే ఈయన ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పేది కరెక్టే, ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త, మీరు ఆయన మాట వినండి అని చెప్తుండాలంట. అలా సాధ్యమే కదా? అల్లాహ్ అంటున్నాడు అదే కనుక మీరు చెప్పిందే కనుక నిజమైతే ఆ మలాయిక రావాలంటే ఏ రూపంలో రావాలి? మానవ రూపంలో రావాలి. మానవ రూపంలో వస్తే వాళ్ళు మనుషుల్లాగానే మీకు కనపడుతుంటారు. మీరేంట్రా తోడుగా వచ్చారు అని చెప్పడానికి, ఇదేలా మీ పని లేదా అని చెప్పడానికా? అప్పుడు వాళ్ళు వచ్చింటే ఈ రూపంలో రావాలి కదా, అందుకని మలాయిక ఎలా కనబడరు కదా, మానవ రూపంలో రావాలి. అప్పుడు మానవ రూపంలో వస్తే నువ్వు వాళ్ళని ఏం చేస్తావు? మలాయికని చూస్తావా, మానవుని చూస్తావా? మానవులుగా చూస్తావు. అప్పుడు బాగా తిడతావు, నీకేం పరిపాటు లేదు, ఈయనకి ఎలాగూ లేదు, నీకు పరిపాటు లేదని తిడతావు. అంటే మనం విజ్ఞత లేకుండా పనిచేస్తున్నామా ఏంటి? అందుకని మీరు అటువంటి పిచ్చిపాటి ప్రశ్నలు వేసుకోవద్దు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు తఆలా వాళ్ళు చెప్పాడు. మీరు ముహమ్మద్ గారి గురించి చూడండి, ఆయన చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఎలా పెరిగాడు, ఎలా ఉన్నాడు, జీవితం ఎలా ఉందో, మాట్లాడే వైఖరి ఎలా ఉందో, ఆయన జీవన శైలి ఎలా ఉందో, ఆయన బిజినెస్ ఎలా ఉందో, మీ చుట్టుపక్కల ఆయన తిరగటం వల్ల ఎటువంటి మీరు ఆయన ఏ విధంగా స్వీకరించారో అవి చూడండి. అందుకని లఖద్ లబిస్తు ఫీకుం ఉమ్రన్ మిన స్సినీన్, నేను కొన్ని సంవత్సరాలు మీతోనే కలిసి బతికాను కదా, నా గురించి మీకు తెలుసు కదా, ఇంకా ఏం కావాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మలాయిక మరియు జిన్నాతులు నమూనా కోసం మనకు నిలబడటానికి పనికి రారు. కానీ ఆయతుల్లోనే క్షేమంగా చెప్పడం జరిగింది, మానవుణ్ణి మనం ఇలా తీసుకెళ్లి భూమండలంలో వదిలేవాళ్లమే. ఇతని పుట్టించడానికి లక్ష్యం భూమండలం, ఇక్కడ కాదు. కానీ దానికోసం ఒక సిస్టమేటికల్లీ ప్లాన్ చేయడం జరిగింది. ఇటువంటి ప్లాన్ ఎక్కడ ఇంకో విధం మన వైపు వర్తించే ప్లాన్ ఏదన్నా ఉందా మనపై? మీరు ఇప్పుడు చూసారా, విన్నారా, గమనించారా? ఒక ప్లాన్ మన అందరిపై కంటిన్యూస్లీ పనిచేస్తుంది. ఇటువంటి ప్లాన్ భాషా గారు ఎప్పుడు గమనించలేదా? అబ్దుర్రహమాన్ గారు ఎవరు గమనించలేదా? అట్టా కాదు, మనపై మనకు సంబంధించినట్టు మనతో ముడిపడినటువంటి ఒక ప్లాన్ కంటిన్యూస్లీ పనిచేస్తుంది. అదేంటంటే మానవుడి యొక్క డెత్, చావు. ఎవరన్నా చనిపోయింది, ఏదో వెనకాల రీజన్ చూస్తాం మనం. ఎలా చనిపోయారు? గుండెపోట, క్యాన్సరా, యాక్సిడెంటా? నిన్న బాగానే ఉన్నాడే, ఇప్పుడు భోజనం చేసినప్పుడు నేను కలిసి మాట్లాడానే, చూసారా? అది డెత్ వస్తుంది, తనతో పాటు రీజన్ వస్తుంది. మనిషి రీజన్ గురించే మాట్లాడుకుంటూ ఉంటాడు, అది ఏదో తన పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది అందరితో పనిచేస్తున్నటువంటి ఇంట్రిగ్, అంటే లోపల దాగి ఉన్నటువంటి ఒక వాస్తవం, మనతో పాటు కంటిన్యూస్ గా పనిచేస్తుంది కదా. మరి ఇటువంటి వస్తువులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం పెద్దేం కాదు.
మొలకల మోత వస్తుంది, తన పని చేసుకుంటుంది. మనిషి చచ్చిపోయాడు, చివరి ఆ గంట సేపు మాట్లాడుకుని టైం అయిపోయింది, వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోయారు అని ఎండింగ్ అలా మనకు వస్తుంది. ఆ గంట ఎందుకు మాట్లాడుకున్నావు? మొదట్లో ఎందుకు మాట్లాడలేదు? ఆగడు మనిషి. ఆ మాట్లాడితే కానీ వాడికి ప్రశాంతత రాదు గుండెకి. చూసారా? అది అలా సుబ్హానహు అల్లాహ్ పని చేస్తుంటే ప్రతి వాడికి నేను తీసేస్తాను, కానీ వాడు ఎందుకు చచ్చాడు అనే రీజన్ మీదే పోతాడు అనేది ఒక వాస్తవం మనిషికి తెలియకుండా కంటిన్యూస్లీ పనిచేస్తూ ఉంటుంది. ఇది అల్లాహ్ సుబ్హానహు యొక్క ప్లాన్. మరి అదే ప్లాన్ ప్రకారం ఇక్కడ ఏం చేశాడంటే మానవుడిని ఖలీఫాగా అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక ప్రత్యేక ఆయత్తులో ఏం చెప్పాడంటే మనిషి అనేవాడికి ఈ గొప్పతనం, ప్రపంచం యొక్క గొప్పతనంలో కావలసిన అన్ని వస్తువులు అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రసాదించాడు. అష్రఫుల్ మఖ్లూకా చేయటంతో పాటు అల్లాహ్ సుబ్హానహు ఏం చేశాడంటే అతనికి కావలసిన జీవితానికి కావలసిన అన్ని వస్తువులు అతనికి ప్రసాదించాడు. అన్ని వస్తువులు ఏమున్నాయి? తిండి అవసరానికి మించి సంపాదించుకుంటున్నాడు, బట్టలు అవసరానికి మించి సంపాదించుకుంటున్నాడు, శక్తి సామర్థ్యాలు అతనికి అవసరానికి మించి బోల్డ్ని ఉన్నాయి. అన్నిటినీ యూజ్ చేయటం లేదు. అన్నిటినీ ఎలా యూజ్ చేస్తాడో మనకు తెలియదు. మరి మన దగ్గర బోల్డ్ని స్కిల్స్ ఉన్నాయండి, అన్నీ ఉపయోగిస్తామా అండి? టైం ఎక్కడుంది? ఎలా అడ్జస్ట్ అవుతాం లైఫ్లో కదా? మీ బంధువులు ఉన్నారు, అందరితో మాట్లాడేస్తున్నారు ఒక రోజులో, ఒక నెలలో అందరితో మాట్లాడుతున్నారా? కదా. మరి అందరూ నా బంధువులే, అందరూ నా బంధువులే చెప్పుకుంటాం. ఎందుకు? టైం కుదరటం లేదు, టైం సెట్ అవటం లేదు, మాట్లాడడానికి కుదరటం లేదు, అవసరం రాలేదు, 100 వంకలు ఉంటాయి మన దగ్గర. కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా మానవుడికి ఈ అన్ని వస్తువులు ప్రసాదించాడు. ఇప్పుడు అంటాడు ఇక మాట, ఈ ఆయత్ తర్వాత ఇంకేం చెప్పినంటే మలాయిక వాడి గురించి ఏం చెప్తానంటే నహను నుసబ్బిహు బిహమ్దిక వ నుఖద్దిసు లక్. వాళ్ళు తమ బలహీనత కూడా చెప్పుకున్నారు, మీకు తెలియకుండానే చెప్పేయడం జరిగింది. చూడండి ఏమంటున్నాడు మలాయిక అంటున్నారు, నహను నుసబ్బిహు బిహమ్దిక్, నేను సుబ్హానల్లాహ్ చెప్తున్నాం, అల్హమ్దులిల్లాహ్ చెప్తున్నాం. ఓకే, కానీ మమ్మల్ని వదిలేసి కొత్తగా మానవుని తీసుకొచ్చే అవసరం ఏంటి అనేదిగా ప్రశ్న. అల్లాహ్ అన్నాడు కాల ఇన్ని ఆలము మాలా తాలము, నేను ఒక ప్రత్యేక ఉద్దేశంతో తయారు చేశాను, ఆ ఉద్దేశం ఏంటో నాకు తెలిస్తే మీరు ఈ మాటలు చెప్పరు, అందుకని మీరు నోరు మూసుకోవచ్చు. నా టార్గెట్ జస్ట్ సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ చెప్పేవాడు మాత్రమే కాదు, సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ కాకుండా ఇంకా చేసేవాడు కావాలి నాకు. సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ కాకుండా ఇంకా ఎక్కువ చేసేవాడు నాకు కావాలి. దానికి కావాల్సిన సరంజామా ఏంటంటే దాన్ని మేము సెట్ చేసి ఇస్తాం. దానికి అనుగుణంగా మనిషి బిహేవ్ చేయాలి. అతను తన తోటి మానవుల పట్ల ప్రేమ, అల్లాహ్ పట్ల ప్రేమ, అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశుల పట్ల ప్రేమ, వాటన్నిటికీ మించి తనను తాను ఏదన్నా ఒక మంచి ఉద్దేశం కోసం ఉపయోగించుకోవాలి అనేటువంటి తపన ఉన్నవాడు కావాలి. ఎప్పుడైతే ఈ తపన నాశనం అయిపోతుందో మిగతా వస్తువులు కూడా అధనంలోకి వెళ్ళిపోతాయి, అగాధంలోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఈ వస్తువుల యొక్క ప్రేమ ఉందో వాళ్ళందరూ పైకి వెళ్ళారు. ఆ తపన ఎప్పుడైతే నాశనమైందో డౌన్లోకి వచ్చేసారు. పెద్ద ఉదాహరణ అవసరం లేదు, చిన్న ఉదాహరణ ఒకటి ఇస్తాను. ఒకసారి మీరందరూ మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఉన్నటువంటి జనుల గురించి ఆలోచించండి. వాళ్ళ దగ్గర ఏ టెక్నాలజీ ఉంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏముంది? చుట్టుపక్కల ప్రపంచంలో వాళ్ళకి కావాల్సిన సరంజామా, వస్తువులు, ఆయుధాలు ఏమున్నాయి చెప్పండి. ఒక ఖడ్గం మాత్రమే ఆయుధంగా ఉండేది. ఆ ఖడ్గాల నుంచి తప్పించుకోవడానికి ఒక డాల్ ఉండేది అంతే. బల్యాలు ఉండేవి, బాణాలు ఉండేవి. ఇవి మూడు కాకుండా నాలుగవది వాళ్ళ దగ్గర లేదు. ఇవి మూడు కాకుండా నాలుగవది వాళ్ళ దగ్గర లేదు. ఇవే వాళ్ళ ఆయుధాలు. మరి ఈ ఆయుధాలతో వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మ్యాజిక్ చేశారు. ఈ ఆయుధాలతో
మ్యాజిక్ చేశారు, ఎవరికి బోధపడినటువంటి విజయం సాధించారు. వాళ్ళు మానవ ఊహకు అందనటువంటి విజయం సాధించారు. 23 సంవత్సరాల్లో ఎంత సాధించారు చెప్పండి? 23 సంవత్సరాలు. దేని గురించి చెప్తున్నాను? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం, ప్రవక్త పదవికి సంబంధించిన విషయం 23 సంవత్సరాలేగా. మక్కాలో 13 సంవత్సరాలు, మదీనాలో 10 సంవత్సరాలేగా. ఈ 13 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఫతహ్ మక్కా వరకు ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా మారిపోలా. ఫతహ్ మక్కా వరకు జనాలు కూర్చుని ఎగబడి చూస్తున్నారు, ఏం జరుగుద్ది. ఈ కొత్త ఆయన ఏదో చెప్తున్నాడు, చూద్దాం, ఏదో రిజల్ట్ వస్తుంది, మంచిదైతే ఫాలో చేద్దాం, లేకపోతే చెడ్డదైతే ఆయనే స్వయంగా ఎండైపోతాడు అనే ఉద్దేశంతో వెయిట్ చేస్తూ ఎంతో మంది ఉన్నారు ఆ రోజుల్లో. ఎప్పుడైతే ఫతహ్ మక్కా సంభవించిందో వాళ్ళలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి మిమ్మల్ని అందరినీ నేను క్షమించి వదిలేస్తున్నాను అన్నారో అప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది, ఇది శాంతియుతమైనటువంటి ధర్మం, ఇక్కడ మనం కొట్లాటకి తిట్టుకోవడానికి ఛాన్సెస్ లేదు, మనం సంయుక్తంగా ఉండి ఐకమత్యంతో ముందుకు సాగాల్సిన సమయం ఏర్పడింది. అందుకని మనం అందరూ వీళ్ళతో కలిసిపోదాం, వాళ్ళలో చేయి తోడుగా, కాలు తోడుగా, భుజానికి భుజం తోడుగా నిలబడదాం, అందరు కలిసి ముందుకు వెళ్దాం అని వచ్చేశారు. దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదా జా నస్రుల్లాహి వల్ ఫత్ వరాయితన్నాస్ యదుఖులూన ఫీ దీనిల్లాహి అఫ్వాజా, అల్లాహ్ ధర్మములో వాళ్ళు గుంపులుగా తెంపలుగా దాఖలవుతున్నారు, ఎంటర్ అయిపోతున్నారు చెప్పి అంతా అయిపోయింది, ప్రశాంతంగా అయిపోయింది. ఆ ప్రారంభమైన ప్రవాహం అంతటితో ఆగిందా చెప్పండి? ఆగిందా? కదా. మరి దాని వెనకాల ఏముంది? దాని వెనకాల ఏ వస్తువుపై లగ్నము చేసి వాళ్ళని టార్గెట్ చేసి వదలటం జరిగిందో అదే కొనసాగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మెప్పు కోసం, ఆయన సంతోషం కోసం, ఆయన అది ప్రాప్తించడానికి నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతున్నాను, దేన్నైనా ఆగకుండా ముందుకు వెళ్ళిపోతున్నాను, ఏ సమస్యనైనా నేను అధిగమించి ముందుకు వెళ్ళిపోతున్నాను, ఆగేదే లేదు, ముందుకు సాగటమే అనే ఉద్దేశంతో వాళ్ళు బయలుదేరి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు. చరిత్ర చదవండి మీరు, భయంకరమైన వస్తువులు, మీరు ఎప్పుడు ఆలోచించిన వస్తువులు ఉనికిలోకి వస్తాయి. వాళ్ళు చేస్తున్న మంచి పనికి, వాళ్ళు చేస్తున్నటువంటి విషయాల గొప్పతనానికి, ప్రజల్లో తీసుకొచ్చినటువంటి మనం అదే ఇన్సాఫ్ అంటాం కదా, నీతి నిజాయితీ, మరి అదేవిధంగా తీర్పు, ఇవి ప్రజల్లో ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేశారో అది దృష్టిలో పెట్టుకునే భారతదేశంలో సింగిలో ఉన్నటువంటి ప్రజలు ఈ ముందుగా వెళ్ళి వీళ్ళని పిలుచుకొచ్చారు. అయ్యా కాస్త దయచేసి మా ఏరియాకి రండి, మా జరుగుతున్న అన్యాయాలు కాస్త ఆపండి అని వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు పిలుచుకురావడం జరిగింది. చరిత్ర అదే చెప్తుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మంచి చేసి ఉంటారో ఆలోచించండి. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లా గారు రాజుగా ఉన్నప్పుడు ఒక ప్రదేశంలో కొంతమంది 5-6 ఒక టీముగా వచ్చి ఒక మాట చెప్పారు ఆయనకి, అయ్యా మీరు ఫలా ప్రాంతాల్లో ఉంటున్నాం, అప్పుడు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ ఏరియా ఏరియా ఉంటుంది, దాన్ని మావరా నహర్ అంటారు. ఆ ఏరియాలో ఈ ఇరాక్ దాటిన తర్వాత, ఇరాక్ లో ఉన్నటువంటి నది దాటిన తర్వాత వచ్చే ప్రదేశాన్ని మావరా నెహర్ అని చెప్తారు. ఆ ఏరియా వాళ్ళు కొంతమంది వచ్చి ఖలీఫాతో ఏం చెప్పారంటే, అయ్యా మీ వాళ్ళు మా ఏరియాలోకి వచ్చేసారండి. అటుగా వెళ్తూ వచ్చారేమో, లేదు సార్ బలవంతంగా మాపై దాడి చేశారు. మేము తర్వాత తెలుసుకుంది ఏంటంటే, మీరు దాడి చేసే ముందు ఇస్లాం వైపు పిలుస్తారని, లేకపోతే కప్పం కట్టండి అని చెప్తారని, లేకపోతే యుద్ధానికి రండి అని ఛాలెంజ్ చేస్తారని విన్నాం మేము. ఈ 3 ఏది చేయలే వాళ్ళు. వెంటనే దాడి చేసేశారు, మా వాళ్ళని చిత్త కొట్టేశారు, అది మొత్తం మా ఏరియా ఆక్యుపై చేసుకున్నారు అని చెప్పారు. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ వెంటనే ఆ రోజుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మెసేజ్ కన్వేయింగ్ సిస్టమ్ ఏంటంటే, వాళ్ళకు ఫాస్ట్ గా పరిగెత్తే గుర్రాలు కొన్ని ఎస్పెషల్లీ అమీర్ గారి కోసం పెట్టేవారు. వాళ్ళు 24 hours ఇక్కడ నుంచి ఇంకో చోటికి వెంటనే మెసేజ్ పంపిస్తూ ఉండేవారు. అటువంటి ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మెసేజ్ పంపించి కమాండర్కి ఏం చెప్పారంటే, నువ్వు వెంటనే తిరిగి వచ్చేసాయి, నీ ప్లస్ లో ఫలానా వాడిని పంపించి ఆ ఏరియా వాళ్ళని చేసి నీకు బదులుగా
ఏ ప్రదేశాన్ని మీరు ఆక్యుపై చేసుకున్నారో తిరిగి ఇచ్చేయండి. ఏ ప్రదేశాన్ని మీరు ఆక్యుపై చేసుకుని వీళ్ళు షికాయత్ చేస్తున్నారో రిటర్న్ ఇచ్చేయండి అని ఆదేశం రాసి పంపిస్తుంటే వాళ్ళు వెంటనే ఆగి, అయ్యా అయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు మీరు రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పారు. వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత 3 కండిషన్లు పెడతారు. మా వాళ్ళలో తలతిక్కలోడు ఎవడు వేరే నిలబడతాడు. వాళ్ళు ఆగలరా? మీ శక్తి ముందు ఆగలేదు. కానీ ఈ విషయం ఒక చరిత్రలో ఒక పాఠం మాత్రం ఒక పేజీ ఇలా నిలిచిపోయింది ఏంటంటే, ఆ ప్రాంతాన్ని మీరు రిటర్న్ ఇచ్చేయండి అని రాశారు. అది మేము విన్నాకే సంతోషంగా ఉంది మాకు. మేము వెళ్ళి మిగతా చేసే పనులన్నీ చేసేస్తాం. వాళ్ళు వచ్చినందుకు మాకు నష్టం ఏం జరగలేదు. ఎదురు తిరిగా కొంతమంది మాత్రమే చనిపోయారు. అందుకని మీరు ప్రశాంతంగా ఉండని తిరిగి వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళిపోయారు. ఇది శాంతి స్థాపన కోసం జరిగినటువంటి వస్తువు. వాళ్ళకి శాంతి ఏంటో అర్థమైంది. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుని తిరిగి వెళ్ళిపోయారు. ఈ వస్తువునే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఎప్పుడైతే మనకు వీళ్ళకి భూమండలం పోయి ఎక్కడున్నా గొప్పతనం, ఔన్నత్యం, రాజరికం చేసే ఛాన్స్ కల్పిస్తే వాళ్ళు భూమండలంలో నిజాయితీ తీసుకొస్తారు, శాంతి సుస్థాపిస్తారు, నమాజులు సుస్థాపిస్తారు, దాన ధర్మాలు చేస్తారు, జనాల బాగోగులు చేస్తారు, వాళ్ళ అవసరాలు తీరుస్తారు, వాళ్ళ పనికొచ్చే పనులు చేస్తారు. ఈ పని వాళ్ళు చేశారు, విజయం సాధించారు. కానీ ఎప్పుడైతే ఈ పనిలో కొత్త వచ్చిందో అక్కడి నుంచి మన వాళ్ళ డిక్లైన్ అయిపోయింది. ఇప్పటికీ మీకు చిన్న విషయం చెప్తాను. ఇక్కడ మా హాల్లో చివరిలో నుంచి ఒక ముందుగా 11వ నెంబర్ లేక 12వ నెంబర్ స్లేట్ ఒకటి ఉంది. అందులో ఇస్లాం అండ్ సివిలైజేషన్ అని ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ని మీరు ఇంటికి వెళ్ళే ముందు జాగ్రత్తగా ఒకసారి చూసి వెళ్ళండి. అది రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి గారి పుట్టుక నుంచి ఇస్లాం స్వీకరించిన దగ్గర నుంచి చూపిస్తుంది. ఎంత దూరం వెళ్ళి ఆగిపోయిందో చూడండి. ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా చదివిన మనిషి ఏమడుగుతున్నారంటే, ఆ తర్వాత కూడా మన ముస్లింలు ఉన్నారుగా వాళ్ళు ఏం చేయలేదా అని అడుగుతున్నాడు. సైన్స్లో వాళ్ళ డెవలప్మెంట్, టెక్నాలజీలో వాళ్ళ డెవలప్మెంట్, ఫిజిక్స్లో వాళ్ళ డెవలప్మెంట్, మెడిసిన్లో వాళ్ళ డెవలప్మెంట్, కెమిస్ట్రీలో వాళ్ళ డెవలప్మెంట్, మ్యాథమెటిక్స్లో వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి, లైన్గా రాసున్నాయి. అది ఎప్పటి వరకు సాగినాయి? ఒక ప్రత్యేక పాయింట్ వరకు సాగినాయి. ఎప్పుడైతే డిక్లైన్ ప్రారంభమైందో అక్కడితో ఆగిపోయినాయి. ఎప్పుడైతే ఎలా ఆగిపోయింది అంటే, బయట ప్రపంచం కొన్ని విషయాలను తాము చేసినట్లుగా ప్రకటించడం మొదలెట్టి, అలా ప్రకటిస్తే కూడా మా వాళ్ళు కాదరా మాదే మేమే చేసింది అని చెప్పే స్థాయిలో లేకుండా పోయారు. చూడండి ఎంత దిగజారిపోయింది. అందుకని మానవుడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కావలసినటువంటి అన్ని స్కిల్స్ ఏ విధంగా అతని బాడీ అంటగట్టుకుంటుందో వాటన్నిటికీ అనుగుణంగా ఉన్నటువంటి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాడు. ఆ విషయాన్ని మనం ముందు గమనించాలి. నేను ఒక మనిషిగా బాధ్యత కలిగి ఒక మంచి వ్యక్తిగా నా కోసం, నా ఇంటి వారి కోసం, నా సంతానం కోసం, నా సమాజం కోసం, నా ధర్మం కోసం ఉన్నాను అనే ఒక మాట మన మైండ్లోకి వస్తే అది అనేక విధాలుగా మంచి చేస్తుంది అని నేను మనవి చేసుకుంటూ నెక్స్ట్ విషయానికి వస్తున్నాను. నెక్స్ట్ విషయం ఏంటంటే, మానవుడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్ని విద్యలు ప్రసాదించాడు కదా, అంతటితో ఆగిపోయాడా? అన్ని ఇచ్చేశాను, ఇక ఏం చేసుకుంటావు చేసుకొని పంపించేయాలిగా కదా. ఇప్పుడు ఈ ఆయత ఒకసారి చూడండి. అల్లాహ్ అంటున్నాడు, అల్లాహుల్లదీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్ వఅన్జల మినస్ సమాయి మాఅన్ ఫఅఖ్రజ బిహి మినత్ థమరాతి రిజ్కన్ లకుం వసఖ్ఖర లకుముల్ ఫుల్క లితజ్రియ ఫిల్ బహరి బిఅమ్రిహి వసఖ్ఖర లకుముల్ అన్హార్ వసఖ్ఖర లకుముష్ షంస వల్ ఖమర దాయిబైని వసఖ్ఖర లకుముల్ లైల వన్నహార్ వఆతాకుం మిన్ కుల్లి మా సఅల్తుమూహు వఇన్ తఉద్దు నిఅమతల్లాహి లా తుహ్సుహా ఇన్నల్ ఇన్సాన లజలూమున్ కఫార్. సూరత్ ఇబ్రాహీంలో 23వ ఆయత ఇది. అల్లాహ్ అంటున్నాడు, జాగ్రత్తగా చూడండి ఏం చెప్తున్నాడు. అల్లాహే భూమి ఆకాశాలను నిలబెట్టింది అల్లాహే, పుట్టించింది అల్లాహే. వందల మినస్సమాయి మాన్, ఆకాశం నుంచి నీరు కురిపించింది ఆయనే. నీరు కురిపించిన తర్వాత ఏం జరిగింది చెప్తున్నాడు,
ఫఅఖ్రజ బిహి మినత్ తమరాతి రిజ్కన్ లకుం. ఆ కురిసిన వానలో నీళ్ల నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడు? మీకోసం పండ్లు, కాయలు, గింజలు, పనికొచ్చి ధాన్యాలు అన్నిటినీ పుట్టించాడు. అంతేకాకుండా ఆ నీళ్లు ఒక చోట ఏర్పడి పెద్ద కాలువగానో లేకపోతే వాగులాగానో లేకపోతే సముద్రం లాగానో నది లాగానో ఏర్పడితే వసక్కర లకుముల్ ఫుల్క లితజ్రియ ఫిల్ బహరి బిఅమ్రిహి. ఆ సముద్రములో ఈ ఏమంటాం మనం షిప్స్, ఓడలు ప్రవహించడానికి తీసుకుని వెళ్ళడానికి మార్గం సుగమం చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తర్వాత ఇంకన్నాడు వసక్కర లకుము షంస, సూర్యుడిని మీ ఆధీనంలోకి తీసుకొచ్చాడు, చంద్రుడిని మీ ఆధీనంలో తీసుకొచ్చాడు. అవి కంటిన్యూస్లీగా పనిచేస్తున్నాయి, వాటి వల్ల మీకు లబ్ధి దొరుకుతుంది. రేయింబవళ్ళు ఉనికిలోకి వస్తున్నాయి, రేయింబవళ్ళని సైతం మీ ఆధీనంలో పెట్టాడు అల్లాహ్ తాలా. వఆతాకుం మిన్ కుల్లి మా సాల్తుము, మీరు అడిగిందల్లా మీకు ఇచ్చాడు. అల్లాహ్ అంటున్నాడు అన్ని ఇచ్చేసిన తర్వాత వఇన్ తఉద్దు నిఅమతల్లాహి లా తుహ్సుహా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలను మీరు లెక్కించాలి, కౌంట్ చేయాలి అనుకుంటే లెక్కించలేరు. ఇన్నల్ ఇన్సాన జలూమున్ కఫార్, అవన్నీ ముందుగా ఉంచుకొని వాటిని అనుభవిస్తూ వాటిని చూస్తూ మనిషి వాటి గురించి పట్టించుకోకుండా తన కృతజ్ఞతను ప్రకటిస్తున్నాడు. అంటే శుక్రియా లేని జీవితం గడుపుతున్నాడు. చూడండి ఇప్పుడు ఏం చెప్పడం జరిగింది? సూర్యుడిని, చంద్రుణ్ణి, రాత్రిని, పగలుని మీ ఆధీనంలో పెట్టాను అంటున్నాడు. దాని అర్థం ఏమై ఉంటుందో మీరు కొంచెం చెప్పండి నాకు. సూర్యుడు మన ఆధీనంలో ఉన్నాడా? సూర్యుడు మనకు వెలుతురిస్తున్నాడు, దాని డ్యూటీ అది. మీరు వద్దనుకున్నా దాని వెలుతు మీకు వస్తూనే ఉంటుంది, మీరు వద్దనుకున్నా వేడి వస్తూ ఉంటుంది. మీ ఆధీనంలో ఎక్కడుంది? మీ ఆధీనంలో ఉంటే ఇప్పుడు సముద్రం ఉంది, అలలు వస్తుంటాయి. మీ ఆధీనంలో ఉంటే అలలు రాకుండా నేను కూర్చున్నాను ఇక్కడ అంటే అలలు రాకుండా ఆగిపోవాలి. మీరు అంటూనే ఉంటారు, అలలు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంకోసారి పడేస్తాయి, మీరు మునిగిపోవచ్చు, లేకపోతే పరుగుతూ బయటకు వచ్చేయచ్చు కదా. అది ఆధీనంలో ఉంటుంది. మరి సూర్యచంద్రాదుని ఆధీనంలో పెట్టానంటున్నాడు అంటే ఇదే చెడ్డ పద్ధతి. అంటే బహుశా ఇప్పటి వరకు ఆధీనంలో రాలేదు, భవిష్యత్తులో రావచ్చు ఒక అర్థం. రెండోది ఏంటంటే వాటి ద్వారా మీ జీవితానికి పనికొచ్చే అనేక ఉపకరణాలని, లబ్ధిని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఉదాహరణకి వెలుతురిస్తున్నా అని చెప్పి దాన్ని ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తున్నాం? సోలార్ ఎనర్జీగా మారుస్తున్నారు కదా. భవిష్యత్తులో చంద్రమండలంపై వెళ్ళి అక్కడ మొక్కలు నాటి ఇక్కడ జీవితాలు సుస్థిరం చేసుకోవచ్చు. అప్పుడు మీ కంట్రోల్లోకి వచ్చినట్టు అనిపించవచ్చు, జరుగుతుంది కదా. ఎందుకంటే ఈ ప్రయాణం కొనసాగుతుంది, ఖయామత్ వరకు ప్రయాణం కొనసాగుతుంది. అందులో ఏం జరుగుతుంది తెలుసా మీకు? మనిషికి ఇప్పుడు దాకా ప్రాణం పోయడం రాలేదు. ఖయామత్ ముందు మనిషి ప్రాణం పోసే దగ్గరకు వచ్చేస్తాడంట. ప్రాణం పోసే పనికి దగ్గరగా వచ్చేస్తాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీడి దగ్గరకు వచ్చేసాడు, రా ఉండకూడదు వీడు అనే పాయింట్ ఆఫ్ వ్యూతో తీసేస్తాడు, ఖయామత్ పంపిస్తాడు. ఆయన కోపం కాదు, మనిషి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పోటీగా నిలబడకూడదు ఆయనకి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బైబిల్లో మీరు చదివి వింటారు ఎక్కడన్నా, ఏంటి ఐఎమ్ జెలస్ గాడ్ అంటున్నాడు అల్లాహ్ తాలా. అంటే నాకు పోటీగా ఎవడు ఉండటానికి వీలు లేదు, దాన్ని నేను ఒప్పుకోను అంటున్నాడు. అదే విషయం ఖురాన్లో, హదీసులో మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే అల్ కిబ్రియా రిదాయి, పెద్దరికం నేను పైన వేసుకున్నటువంటి పై వస్త్రం. ఎవరన్నా దాన్ని నా దగ్గర నుంచి లాక్కోవాలని చూస్తే వదులుతానా? నేలకేసి కొడతాను అంటున్నాడు కదా. పెద్దరికం నా దగ్గరే ఉండాలి, నేనే అల్లాహు అక్బర్ అనే మాట అందుకునే మాటి మనకు చెప్పమని చెప్పింది, ఊరికనే తమాషా కాదు. అల్లాహ్ అందరికంటే గొప్పవాడు అనే పదం దీనికి చెప్పడం ఉంది. ఇప్పుడు ఈ వస్తువుల్లో నుంచి ప్రతి దాని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాట్లాడి ఇవి మీకు ప్రసాదించాను అంటే ఏం చెప్పడం జరిగింది? సూర్యచంద్రాదులు, అదేవిధంగా ఈ వానలు,
ఈ భూమి నుంచి ఉనికి వచ్చే వస్తువులు, వీటి పట్ల మీకు పట్టు ఏర్పడుతుంది. భవిష్యత్తులో అనేక వస్తువులు మీకు పనికొచ్చే విధంగా ఉనికిలోకి మీరు తెచ్చుకుంటారు. ఆ శక్తి మీకు లోపల ఇన్నర్ ఏమంటాం దాన్ని మనం అంతర్లీనంగా సెట్ చేయడం జరిగింది. అందుకని ఏ కాలంలో ఎప్పుడు ఏ వస్తువు వస్తుందో మనకు తెలియదు. ఉదాహరణ చూడండి, యాకూబ్ అలైహిస్సలాం గారికి 12 మంది కొడుకులు ఉన్నారు. వాళ్ళ నుంచి ఒకరిని మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపయోగించుకున్నాడు, యూసుఫ్ అలైహిస్సలాం. ఆయన మిస్ర్ రాజుగా అయ్యాడు. ఆ రోజుల్లో వచ్చినటువంటి ఏమంటాం మనం, ఇది కరువు కాటకాలను నిర్మూలించడానికి ఆయన చేసినటువంటి ప్లాన్ యుక్తులు పనికొచ్చాయి. అందుకని 7 సంవత్సరాలు పండిన పంటని గోడౌన్స్ లో స్టోర్ చేశారు. ఆ తర్వాత కరువు కాటం వచ్చింది, ఆ స్టోర్ చేసింది వాడుకున్నారు. ఆ తర్వాత వర్షాలు పడ్డాయి, మళ్ళీ మామూలు పరిస్థితికి వచ్చారు కదా. అదేవిధంగా యావత్ ప్రపంచంలో అందరూ సైంటిస్టులు కాదు, అందరూ పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు కాదు, అందరూ పనిచేస్తున్నారు. ఒకడు మాత్రమే పైకి వస్తాడు, ఆ వాడి పేరు మిగులుతుంది. అది ఏదో మంచి పని చేసి ఉంటాడు. ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, రిలీజియస్ పరంగా కూడా అలాగే జరుగుతుంది. అందుకని ప్రతి 100 సంవత్సరాలకి ఒక పండితుడు పుడతాడు గొప్పవాడు అని చెప్పారు. ఇది కూడా కొనసాగుతూ ఉంటుంది. సరే, ఈ విషయం నుంచి ముందుకెళ్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఆదం అలైహిస్సలాం గురించి చెప్పిన మాట మనం ఆలోచిద్దాం. వఅల్లమ ఆదమల్ అస్మాఅ కుల్లహా. ఆదం గారు ఉనికిలోకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో ఖయామత్ తక్ వరకు వచ్చే ఆ వస్తువుల విజ్ఞానం ఆయనకి ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఇచ్చిన విజ్ఞానం ఎలా ఉంది అంటే ముడి సరుకు ఇవ్వడం జరిగింది. ఏమిటంటే ముడి సరుకు ఇవ్వడం జరిగింది. ప్రతి కాలంలో ఉన్నటువంటి పండితు ముస్లిం ఈ ఆదం అలైహిస్సలాం గారి సంతానం ఏం చేస్తారంటే వాళ్ళకు పనికొచ్చే విధంగా దాన్ని ఉపయోగించుకుంటూ పోస్తుంటారు. 100 సంవత్సరాల ముందు ఉన్న అవసరాలు ఇప్పుడున్న అవసరాలకు చాలా వ్యత్యాసం ఉంది. 1000 సంవత్సరాల ముందు కంపేర్ చేస్తే వాళ్ళకి ఆ రోజుల్లో అవి గొప్ప, ఈ రోజుల్లో మనకి ఇవి గొప్ప. ఇంకో 100 సంవత్సరాల గురించి అవసరంలా, ఇంకో 10 సంవత్సరాల గురించి ఆలోచించి మీరే లెక్కేసుకోండి. ఇక్కడ నుంచి ఎంత మార్పు వస్తుందో చూడండి కదా. మరి ఈ మార్పుని ఎక్కడ నుంచి వస్తున్నాం? అల్లాహ్ ప్రసాదించిన బుద్ధి నుంచే కదా. దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వయఖ్లుఖు మా లా తఅలమూన్, ఈ తానే సృష్టించినట్టు లెక్కేస్తున్నాడు అల్లాహ్. దీన్ని తానే పుట్టించినట్టు లెక్కేస్తున్నాడు అల్లాహ్ తఆలా సూరతుల్ నహల్లో. ఎందుకు లెక్కేస్తున్నాడు? మానవుని తాను పుట్టించాడు, మానవ బుద్ధి నుంచి కొత్త వస్తువు ఉనికిలోకి వస్తుంది. మానవుడు లేకుండా ఆయన చేస్తే ఇది వచ్చేది కాదు. కాబట్టి ఆ పని చేయడానికి ఈయనకి ప్రోత్సహించడం జరిగింది. ఈయన బుద్ధితో ఆ వస్తువు ఉనికిలోకి వచ్చింది. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదితం అని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ లెక్కను మీరు చూస్తే మనం వాడుతున్న కెమెరాలు కానీ, మొబైల్లు కానీ, ఇంటర్నెట్ కానీ, టీవీలు కానీ, లేకపోతే ఫ్లైట్స్ కానీ, లేకపోతే ఎన్ని వస్తువులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుట్టించినవే. అవే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదతాలు. వాటిని మనం ఎంజాయ్ చేస్తాం, అనుభవిస్తున్నాం. ఇప్పుడు చివరిగా ఇంకొంచెం మాట చెప్పి మాట ముగించేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతలో ఏం చెప్తున్నాడంటే, ఇందాక నేను చెప్పినాడు అఫలా యందురూన ఇలల్ లిబిలి కైఫ ఖులికత్ నేను చెప్పాను. ఇక్కడ అవలం యందురు ఫీ మలకూతిస్ సమావాతి వల్ అర్ద్ వమా ఖలఖల్లాహ్ సూరతుల్ ఆరాఫ్ లో అన్నాడు, భూమి ఆకాశాల యొక్క ఒక నిర్ధారితమైనటువంటి పరిపాలనా యంత్రాంగం ఉంది. ఎవరిది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో ఈ భూమ్యాకాశాలు ఒక సిస్టమేటికల్లీ మూవ్మెంట్ కావడానికి ఒక యంత్రాంగం ఉంది. ఈ యంత్రాంగంలో మానవుడు ఎక్కడి దాకా పనిచేస్తున్నాడో, మానవుడి చేతిలో ఉన్నటువంటి యంత్రాంగం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదితమే అని ఇందాక మనం తెలుసుకున్నాం. అది మానవుడి కనబడకుండా ఉన్నటువంటి యంత్రాంగం కూడా ఒకటి ఉంది. దాని గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా? నిజం చెప్పండి, విన్నారా? వినలేదు కదా. కానీ మీరు విన్నారు, నాకు తెలుసు. ఎక్కడ విన్నారు? మర్చిపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి గురించి ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావన చేస్తూ
మీ కంటికి కానటువంటి ఇంకో యంత్రాంగం ఉంది, ఆ యంత్రాంగాన్ని మీ ఇద్దరికి చూపిస్తున్నాను. ఒకదాలిగా నురి ఇబ్రాహీమ మలకూత సమావాతి వల్లర్దల్లర్ఫర్ అన్నాడా? ఈ విధంగా నేను ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి భూమి ఆకాశాల్లో ఉన్నటువంటి యంత్రాంగం చూపించాను అంటున్నాడు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేరాజ్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? మొదటి ఆకాశం వరకు వెళ్ళారు. ఇప్పటి వరకు ఏ సైంటిస్ట్ అన్నా మొదటి ఆకాశాన్ని ఐడెంటిఫై చేశాడా? చెప్పండి. భవిష్యత్తులో చేస్తాడో లేదో నాకు తెలియదు. ఇప్పుడు వరకే మనం ఐడెంటిఫై ఇది మొదటి ఆకాశంలో చూసేసాను అన్నాడా? అల్లా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి తలుపు తట్టారు. దానికి ఒక తలుపు ఉంది, తలుపు పక్కన సంరక్షణ భటులు ఉన్నారు. తలుపు తట్టిన తర్వాత వాళ్ళు అడిగారు, ఎవరు వచ్చారు అని అడిగారు, మాట్లాడారు. మహమ్మద్ గారు వచ్చారు అంటే వచ్చారా, పిలుపు ఉందా, ఆయనకి ఇన్విటేషన్ ఉందా అని అడిగారు. ఆయన ఇన్విటేషన్ ఉంది అంటే అప్పుడు డోర్ ఓపెన్ చేశారు. ఆయన స్వయంగా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. మరి అక్కడ ఉంది. ఆ మొదటి ఆకాశం తర్వాత రెండో ఆకాశానికి వెళ్ళారు. దానికంటూ ఒకటి ఉంది అరేంజ్మెంట్. మూడుది ఉంది. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇదంతా చూపించాడు మేరాజులు. సుబ్హానల్లజీ అస్రా బి అబ్దిహి లైలం మినల్ మస్జిదిల్ హరాం ఇలల్ మస్జిదిల్ అక్సల్లదీ బారక్నా హౌలహు లినురియహు మిన్ ఆయాతినా మా ప్రత్యేకమైనటువంటి సూచనలు చూపించడానికి తీసుకెళ్ళాం. పని పాట ఏం లేకుండా తీసుకెళ్ళలేదు. పని పాట లేకుండా జరిగిన పని కాదది. ఒక పెద్ద మంచి మహా ఉద్దేశం కలిగి తీసుకెళ్లడం జరిగింది. అది ముహమ్మద్ గారికే చూపించాలి, వేరే వారు చెప్తే కాదు, రద్ది పూర్తి కాదు. అందుకని ఆయన్ని మాత్రమే తీసుకెళ్లడం జరిగింది. అది ఈ యంత్రాంగం ఒకటి పనిచేస్తుంది. ఆ యంత్రాంగంలో మనకు నమ్మకం ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తే మీరే సమాధానం ఇస్తారు? ఉంది అంటున్నారు కదా, ఉండాలి కూడా. అదే మానవుడి యొక్క లక్ష్యం. ఏదైతే దేనికోసమైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుట్టించాడో ఆ లక్ష్యాన్ని దగ్గరగా చేయడంలో పనికొచ్చే వస్తువు. అజాన్ అవుతుంది, మాట ముగించేద్దాం. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.